ఈ వ్యతిరేక హిందూ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. శిశువు మృతి చెందిన ఘటన కలకలం రేగింది. కుబీరి మండలం రాజూర గ్రామానికి చెందిన ఆనంద్ అనే గర్భిణి 2 రోజుల క్రితం పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారు. దీంతో వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండడంతో ఎన్ఐసిలో ఉంచారు. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో డాక్టర్ కాపాడే ప్రయత్నం చేయగా పరిస్థితి విషమించి శిశువు మృతి చెందింది. శిశువు మృతి చెందడంతో బాధిత కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. శిశువు మృతికి డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయంపై డాక్టర్ను వివరణ కోరగా మిల్క్ ఆస్పిరేషన్ వల్ల శిశువు మృతి చెంది ఉండొచ్చని పేర్కొన్నారు. మా పిన్నికి హాస్పిటల్కి తెచ్చినాం. అంటే డేట్ ఇస్తా అంటే తెచ్చినాము. తర్వాత ఆపరేషన్ చేస్తా అంటే సరే కదా అని 5కి మళ్ళీ హాస్పిటల్కి వస్తే 6:52కు పాప పుట్టింది. అప్పుడు యాక్టివ్గానే ఉండే. తర్వాత ఈ రోజు నిన్న కూడా మంచిగానే ఉండే. పిన్ని పాలు కూడా ఇచ్చింది, అంతే వేసింది. తర్వాత ఇప్పుడు 2 times ఎందుకు రిటర్న్ తీసుకోలేరు? కాదు, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇలాంటి పైసలు పెట్టాం కదా, ఫ్రీగానే ఒప్పుకుంటాం. ఇది ప్రైవేటే కదా, ఆరోగ్యశ్రీలెస్ ఎందుకు తీసుకోలేరు? మళ్ళీ గ్లాసులు ఎందుకు తీసుకోలేరు? రీజన్ చెప్పండి. ఎంత బాధ అనిపిస్తుంది. 9 years తర్వాత పుట్టిన పాప ఎట్లా చనిపోతుంది చెప్పు? పాప చనిపోయిన పాప నాకు కావాలి. సుమారు 10 గంటల ప్రాంతంలో న్యూ బార్న్ 3 days పాప సడన్గా గాలి పీల్చుకోవట్లేదు అని నా దగ్గర తీసుకురావడం జరిగింది. నేను ఆ టైంలో రౌండ్స్లో ఉన్నాను. సడన్గా పాపను చూసేసరికి మరి శ్వాస ఆపేసింది. ఆ పాపను వెంటనే ఎన్ఐసిలో తీసుకొని నా శాయశక్తిగా నేను ప్రయత్నం చేసి దాన్ని ఇంటిమేట్ చేసి ప్రయత్నం చేయడానికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేశాను. అన్ఫార్చునేట్లీ వి కుడెంట్ సేవ్ ద బేబీ. మోస్ట్లీ